అందరికీ నమస్కారం. నేను మీ భరద్వాజ శర్మ. ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి మహాలయ పక్షముల గురించి సంక్షిప్తంగా మీకు వివరం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు అనగా భాద్రపద బహుళ పాడ్యము నుంచి భాద్రపద అమావాస్య వరకు వచ్చేటటువంటి ఈ 15 రోజులు కూడా పితృదివసములుగా పితృపక్షముగా కూడా వ్యవహరించబడుతూ ఉంటుంది. ప్రముఖంగా ఈ 15 రోజుల పాటు మీ పితృదేవతల యొక్క అంటే పై తరాల వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ తిథి నుండైతే గనక గతించారో వారి తిథి నాడు తప్పకుండా వారికి ఆబ్దీకాది కర్మలు కానీ తిల తర్పణములు కానీ లేకపోతే పిండ ప్రదానములను కానీ వారి నిమిత్తకము యథోచిత దక్షిణ తాంబూల స్వయంపాకములను కానీ ఎవరైతే సమర్పిస్తారో వారు ప్రత్యక్షముగా వచ్చి తీసుకుంటారో అని చెప్పి బ్రహ్మాండ పురాణములో ఈ వివరాలన్నీ కూడా మీకు తెలియజేయబడ్డాయి. అందుకని ఈ 15 రోజులని కూడా ఎంత కుదిరితే అంత మీ వారికి మీకు కూడా ఎంతో శ్రేయోదాయకమైనటువంటి శక్తిని ఆ పితృదేవతలు రావటం వలన వారి శక్తియే మీ తర్వాత తరాలుగా కూడా మీకు వ్యవహరించబడతాయి. మీ వృద్ధి చెందడానికి కూడా సదావకాశము కావున ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగం చేసుకోండి. దీని గురించి పూర్తి వీడియో చేసి ఛానల్లో పెట్టాను. దీనిని కూడా మీరు అవకాశం ఉన్న ఎడల ప్రతి ఒక్కరూ చూసుకోండి. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తూ స్వస్తి. ఇట్లు మీ భరద్వాజ శర్మ.